ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడో మనకు తెలుసు. మన ఇండియన్స్ అక్కడ సంఖ్యలు వేసుకుని ఇటు పంజాబ్ లూథియానా దగ్గర తన యొక్క యుద్ధ విమానం మీద ఇక్కడ C-130 హెర్క్యులస్ యుద్ధ విమానం మీద సంఖ్యలు వేసి దించడం మనం చూసాం. ఏది లూథియానా దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర. అలాగే ప్రతి దేశస్తుల్ని ఇటు కెనడా ఇటు మెక్సికో దేశస్తుల్ని బంధించి కోర్టులకి సంబంధం లేకుండా వెనక పంపడాన్ని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా యుఎస్ సుప్రీం కోర్టు కూడా తప్పు పట్టడం జరిగింది ట్రంప్ వ్యవహార శైలి. ట్రంప్ ఇదే విధమైన పరిస్థితి ఇప్పుడు ఇండియాలో ఉంది అంటే ఇప్పుడు సువేందు అధికారి కొత్తగా బీజేపీ తరఫున సీఎంగా మమతా బెనర్జీ ప్లేస్ లోకి వచ్చిన సువేందు అధికారి కూడా అదే విధంగా వెళుతున్నాడా అన్నట్టు క్రిటిసిజం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే డైరెక్ట్ గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిస్తున్నాడు. ఎవరైనా సిఐఏ ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎవరైనా పట్టుబడితే వాళ్ళని కోర్టులకు అప్పచెప్పే భారత రాజ్యాంగం ప్రకారం కోర్టుల ద్వారా వాళ్ళు ఇల్లీగల్ గా భారతదేశంలోకి అక్రమంగా సొరబాటుకు వచ్చారు అని వాళ్ళని బయటకు పంపాలి. దానికి హోమ్ మినిస్ట్రీ అథారిటీ ప్రకారం ఉంటుందన్నమాట, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ప్రకారం. కానీ ఈయన ఏమంటున్నాడంటే వాళ్ళ కోర్టులకు అప్పచెప్పకండి, ఒక క్యాంపులు పెడుతున్నా అందులోనే నెల రోజుల పాటు ఉంటారు. ఆ నెల రోజుల తర్వాత డైరెక్ట్ గా కోర్టుల ద్వారా లేకుండా బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అప్పచెప్పి వాళ్ళని బంగ్లాదేశ్ బోర్డర్ లోకి లోపలికి పుష్ చేసేయండి అనుకుంటూ ఆయన చెప్తున్నాడు. అక్కడ రాజ్యాంగం ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఏం మాత్రం కూడా ఆయనకు అవగాహన ఉందా లేదా నాకైతే అర్థం అవడం లేదు. ముఖ్యంగా ఇదే బిగ్గెస్ట్ క్రిటిసిజం, ఇది ఇంటర్నేషనల్ క్రిటిసిజం అయ్యే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియాలో కోర్టులు ఉంటాయి, రాజ్యాంగబద్ధమైన కోర్టులు ఉంటాయి. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా ఏదైనా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ముఖ్యంగా చెప్పాలంటే దాని ఏదైనా అది ఇంప్లిమెంట్ చేయాలంటే త్రూ కోర్టుల ద్వారానే వీళ్ళు అక్రమ సొరబాటుల ద్వారాని కోర్టు ప్రకటించిన తర్వాత వాళ్ళని ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం యూనియన్ హోమ్ మినిస్టర్ ద్వారా ఆ బిఎస్ఎఫ్ ద్వారా ఆ టేప్ కంట్రీకి ఇన్ఫార్మ్ చేసి లోపలికి పంపించాలన్నమాట.